Hi everyone, welcome to Ruchi Tech YouTube channel. వీడియోలో ఏడీసీఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. దిస్ ఈస్ ఫర్ థర్డ్ సెమిస్టర్ ఈసీ బ్రాంచ్. ఓకే, అండ్ ఈ ఏడీసీఎస్ అనేది థియరీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఎలా చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి, మనం ఈజీగా పాస్ అవ్వాలంటే ఏ చాప్టర్స్ చదవాలి, ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చూడండి, వెయిటేజ్ చూద్దాం. ఓకే, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ వెయిటేజ్ ఎంత? 21 మార్క్స్. యాంగిల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ 16 మార్క్స్. ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్ 26 మార్క్స్. అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ 21 మార్క్స్. డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ 26 మార్క్స్. ఓకేనా, దీంట్లో మామూలుగా ఏంటి, ఫోర్త్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ డిజిటల్ బేస్ అయి ఉంటుంది. అండ్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ ఏమో మామూలుగా అనలాగ్ కమ్యూనికేషన్. అండ్ సబ్జెక్టే అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ కదా. సో ఈ 5 చాప్టర్స్లో అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్సే ఓవరాల్గా ఉంటుంది అనమాట. ఓకేనా, దీంట్లో ఉన్న టెక్నిక్స్ ఏమి, ఏ సిస్టంలో ఏమి ఎర్రర్స్ ఉన్నాయి, ఓకేనా, అలా అనమాట. ఫస్ట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ టెక్నిక్స్. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఎస్ఎస్ చూద్దాం అండ్ దెన్ వి విల్ గో టు షార్ట్స్. ఫస్ట్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ విత్ ఎ బ్లాక్ డయాగ్రామ్. ఇది బ్లాక్ డయాగ్రామ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ఎవ్వరు మిస్ చేయొద్దండి, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. 8 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, అండ్ తర్వాత దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే 1.3 ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైమ్ డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ వేవ్ ఫార్మ్స్. నెక్స్ట్ 1.3, 1.3, 1.1. అండ్ తర్వాత దీంట్లో ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి, అంటే కాన్సెప్ట్స్ లాగా. ఏఎం ఒకటి ఉంటుంది, ఎఫ్ఎం ఒకటి ఉంటుంది. ఓకేనా, మన ఫస్ట్ చాప్టర్ అంతా మనము ఏఎం గురించి చదువుకుంటాం కదా. సో సెకండ్ చాప్టర్లో మనం ఎఫ్ఎం గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడైతే చూడండి, దాని యొక్క టైం డొమైన్ ఏంటి, పవర్ సేవింగ్ ఫార్ములా ఏంటి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి, మనం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఇచ్చి బ్యాండ్విడ్త్ క్యాలిక్యులేషన్ చేయాలన్నా ఎలా చేస్తారు, ఇవంతా ఫస్ట్ లెసన్లో చూస్తామన్నమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 2 క్వశ్చన్స్ చెప్పాను కదా. ఇప్పుడు టైం డొమైన్ ఈక్వేషన్ అది డెరైవ్ చేసేది రావాల 1.9. సో 1.1, 1.3, 1.9 వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ తర్వాత స్టేట్ ద నీడ్ ఫర్ డిఎస్పి, ఎస్ఎస్సి అండ్ ఎస్ఎస్బి మాడ్యులేషన్, లిస్ట్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఎస్బి. ఇది మొత్తం క్లియర్గా నేర్చుకోండి. ఓకేనా, ఎందుకంటే అయితే షార్ట్కి అడిగినా మీకు యూజ్ అవుతుంది, ఆర్ లేదు ఎస్ఏకి అడిగినా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు షార్ట్స్ చూసినట్టయితే స్టేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ మాడ్యులేషన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత డెఫినేషన్స్ ఉన్నాయి కదా, అసలు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి, దాని యొక్క వేవ్ ఫామ్. ఏం గీస్తారు వేవ్ ఫామ్ అంటే, జస్ట్ మనం ఒక సిగ్నల్ ఉంటుంది కదా, దాన్ని గీస్తాం. యాంప్లిట్యూడ్ అంటే, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే మనకి ఏం వేరీ అవుతుంది, యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవుతుంది, రిమైనింగ్ 2 అనేది కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. అది ఒకటి. ఇప్పుడు 1 షార్ట్స్ కదా డిస్కస్ చేస్తుంది. సో 2, ఒకటేమో ఓవర్ మాడ్యులేషన్, సెకండ్ ఏమో డిఫైన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ డ్రా ఇట్స్ వేవ్ ఫామ్. అండ్ తర్వాత డిఫైన్ బేస్ బ్యాండ్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్ అండ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు సెకండ్ చాప్టర్ చూడండి. సెకండ్ చాప్టర్లో ఫస్ట్ది అసలు యాంగిల్ మాడ్యులేషన్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్. ఓకేనా, 2 కలిసి నేర్చుకోండి. దిస్ ఫర్ షార్ట్. ఓకేనా, నెక్స్ట్ ఫేస్ మాడ్యులేషన్ అంటే డెఫినేషన్ చూసుకోండి. అండ్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ షార్ట్ ఏంటి అంటే ప్రీ ఎంఫసిస్ అండ్ డి ఎంఫసిస్ ఉంది కదా, అది ఒకటి. అండ్ తర్వాత 2.14 ఉంది కదా, వెరీ ఇంపార్టెంట్. డిఫైన్ ది టర్మ్స్ ఎస్ఎన్ఆర్ అంటారు, సిగ్నల్ టు నాయిస్ రేషియో, నాయిస్ ఫిగర్ అండ్ నాయిస్ టెంపరేచర్. సెకండ్ థర్డ్ అంతగా ప్రిపేర్ అవ్వకపోయినా ఫస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి, ఎస్ఎన్ఆర్. ఓకేనా, అండ్ తర్వాత పైన మనకు ఏఎం సిగ్నల్కి డెరివేషన్ ఎలా ఉందో ఇక్కడ కూడా ఎఫ్ఎం సిగ్నల్కి డెరివేషన్ అనేది అలా ఉంటుంది. ఓకేనా, ఏదో ఒక డెరివేషన్ అనేది చూసుకోండి, ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ ఉంది చూసుకుంటాం అన్న వాళ్ళు. లేదు అన్నట్టయితే ఇవి ఉన్నాయి కదా, మిగతా క్వశ్చన్స్ అన్నీ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్. ఇక్కడ ఎన్ని మార్క్స్, ఇది ఒకసారి వెయిటేజ్ చూడండి, 26 మార్క్స్. ఓకే, 26 మార్క్స్లో ఫస్ట్ డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ టీఆర్ఎఫ్ రిసీవర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. 3.9లో ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దీంట్లో తర్వాత 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ యూజింగ్ రియాక్టెన్స్ మెథడ్ ఒకటి, ఇండైరెక్ట్ మెథడ్ ఫర్ ఎఫ్ఎం జనరేషన్. ఈ 2 ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ఒకటి వస్తుంది. అండ్ తర్వాత సూపర్ హెట్రోడైన్ రిసీవర్ ఒకటి, టీఆర్ఎఫ్ రిసీవర్ ఒకటి. ఇవి మెయిన్గా ఇంపార్టెంట్. అండ్ తర్వాత 3.17 ఉంది కదా, ఏదో టైం ఉంది అనుకున్న వాళ్ళు ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ డిమాడ్యులేషన్ విత్ ఫాస్టర్ సీలీ డిస్క్రిమినేటర్. ఓకేనా, సూపర్ హెట్రోడైన్ రిసీవరు, టీఆర్ఎఫ్ రిసీవరు, పైన 2.
ఓకే. అండ్ తర్వాత దీనిలో షార్ట్స్కి ఏమి అంటే IMRR అని ఉంటుంది, ఇమేజ్ ఫ్రీక్వెన్సీ రిజెక్షన్ రేషియో, అది ఒకటి. ABC కానీ AGC యొక్క నీడ్ ఒకటి, ఓకేనా. అండ్ తర్వాత దీంట్లో లో లెవెల్ మాడ్యులేషన్ ఉంటుంది, హై లెవెల్ మాడ్యులేషన్ ఉంటుంది. డయాగ్రామ్స్ ఆల్మోస్ట్ అన్ని సేమ్గానే ఉంటాయి, జస్ట్ ఆ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. ఇది ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్ వస్తుంది. సో ఆ డిఫరెన్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతుంది, ఓకేనా. అండ్ తర్వాత మీకు ఎట్లా తెలుసు కదా, సూపర్ హెట్రోడైన్ రిసీవర్, ఓకేనా. అవి ఒకసారి చూసుకోండి. దిస్ ఈజ్ ఫర్ థర్డ్ చాప్టర్. అండ్ ఫోర్త్ చాప్టర్ ఏంటి అంటే డిజిటల్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్ కదా. దీంట్లో ఫస్ట్ అనలాగ్కి డిజిటల్కి డిఫరెన్సెస్ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే 3 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత స్టేట్ ద నీడ్ ఫర్ మల్టీప్లెక్సింగ్, అసలు మల్టీప్లెక్సింగ్ ఎందుకు చేయాలి, అది 2. అండ్ తర్వాత కంపేర్ TDM అండ్ FDM ఉంది కదా, ఈ 3 చూసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ PAM, PWM, PPM ఉంది కదా, అది 8 మార్క్స్ లాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆ 8 మార్క్స్లో డెఫినేషన్ ఉంటుంది, దాని యొక్క వేవ్ ఫార్మ్స్ ఉంటాయి, అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి కదా. సో మీరు 4.6, 4.7, 4.8 ఇండివిజువల్గా ప్రిపేర్ అయ్యే బదులు 8 మార్క్స్ క్వశ్చన్ లాగా నేర్చుకోండి, మీకు యూజ్ అవుతుంది, ఓకే. అండ్ తర్వాత వన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే శాంప్లింగ్ థియరం ఉంటుంది, ఓకేనా. అసలు శాంప్లింగ్ థియరం ఒక డెఫినేషన్ నేర్చుకోండి. అండ్ తర్వాత క్వాంటైజేషన్ గురించి మొత్తం వస్తుంది. ఇక్కడ 4.9 ఉంది కదా, నేను ఇందాక చెప్పాను, కంపేర్ PAM, PWM, PPM. సో అది నేర్చుకోండి. ఇంకా కింద FDM కానీ TDM కానీ నేను డిఫరెన్స్ నేర్చుకోమన్నాను కదా, డిఫరెన్స్ నేర్చుకునేటప్పుడు ఆ డయాగ్రామ్స్ కూడా చూసుకోండి, యూజ్ అవుతుంది, ఓకేనా. దిస్ ఈజ్ ఫర్ 4th చాప్టర్. అండ్ 5th చాప్టర్ చూసి చాలా ఎక్కువ ఉంది, బట్ అన్నీ చదవలేరు కదా, సో నేను కొన్ని చెప్తాను, అవి మాత్రం బాగా చూసుకోండి. స్టార్టింగ్ నుంచి చూద్దాము, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ అసింక్రోనస్ డేటా కమ్యూనికేషన్ స్కీమ్ ఉంది కదా 5.3, అది ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఇక్కడ డిఫైన్ ASK, FSK, PSK ఉంది కదా. డిఫైన్ అంటే జస్ట్ 3 మార్క్స్కి అడుగుతారు. ఇక్కడ మళ్ళీ దానికి సపరేట్గా ASK మాడ్యులేటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్, BFSK డిమాడ్యులేటర్, ఇవంతా ఉన్నాయి కదా. ఈ డయాగ్రామ్స్ ఖచ్చితంగా చూసుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా వాటి నుంచి ఒకటి వస్తుంది. అండ్ తర్వాత లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడెమ్స్ అని మీకు ఒకటి చెప్తాను. 5.20, 5.21 ఉంది కదా, ఏదో ఒకటి ప్రిపేర్ అయినా చాలు. అంటే 2 ప్రిపేర్ అవుతే ఏదో ఒకటి వస్తుంది, ఆ గ్యారంటీ మాత్రం ఉంది. ఎందుకంటే ఇక్కడ ASK ఉంది, BFSK ఉంది, FSK ఉంది, క్వామ్ ఉంది, ఓకేనా. అన్నీ చదవలేరు కాబట్టి నేను కింద ఈ 2 చూసుకోండి అని చెప్తున్నా. దాంతోపాటు ఈ డయాగ్రామ్స్ కూడా ఒకసారి చూసుకోండి, అంత డిఫికల్ట్గా అయితే ఉండవు. అండ్ తర్వాత 3 మార్క్స్కి వచ్చేసి మోడెమ్, అంటే మోడెమ్ యొక్క నీడ్ ఏంటి కమ్యూనికేషన్ సిస్టంలో, అది ఒకటి. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా 5.8 ASK, FSK, PSK, అది ఒకటి. అసలు డిజిటల్ మాడ్యులేషన్ యొక్క నీడ్ ఏంటి, అది ఒకటి. అండ్ తర్వాత 5.5 ఉంది కదా, 5.5 అనేది మీరు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దీంట్లో నుంచి మనకి SS అనేది వస్తాయి కదా, FEC కానీ, చెక్ సమ్ మెథడ్, CRC, ప్యారిటీ చెక్. సో ఒకసారి చూసుకోండి స్కీమ్స్ నేమ్స్ వరకు, ఏదైనా మనకి ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ డిటెక్ట్ చేయడానికి ఏ స్కీమ్స్ ఉన్నాయి కరెక్ట్ చేయడానికి ఒకటి, ఓకేనా. ఇది ఓవరాల్గా అన్లాక్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్. మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఇది అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.